మనం పేరెంట్స్కి ఇచ్చే అంతటి రెస్పెక్ట్ డిజర్వ్ చేసేది టీచర్స్ మాత్రమే. ఎందుకంటే పిల్లల్ని మంచి దారిలో నడిపించడంతో పాటు వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కి పాత్ వేయడంలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. అలాంటి రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అయిన టీచింగ్ ఫీల్డ్ లో ఎవరో కొంతమంది టీచర్స్ మాత్రం దారి తప్పుతూ కల్మషమైన మనసుతో తమ పర్సనల్ ఇంట్రెస్ట్ తీర్చుకోవడం కోసం తప్పుడు పనులు చేస్తుంటారు. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అవేర్నెస్ అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. Let's get into the video. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉదయ్ ప్రతాప్ అండ్ మాయావతి అనే దంపతులు లేబర్ వర్క్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు. పెళ్లైన తర్వాత జాబ్ చేసుకోవడానికి అనుమతినిచ్చే వారినే పెళ్లి చేసుకుంటా అని సుప్రియ కండిషన్ పెట్టింది. దీంతో చాలా సంబంధాలు పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకి చెందిన ఉమేష్ వర్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల పెళ్లైన తర్వాత కూడా జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. దీంతో వీళ్ళిద్దరికి 2016లో గ్రాండ్ గా పెళ్లైంది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి సుప్రియ అయోధ్యకి వెళ్ళింది అండ్ అక్కడ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసింది. భర్త సపోర్ట్ తో ప్రైమరీ స్కూల్లో టీచర్ గా గవర్నమెంట్ జాబ్ సంపాదించింది. కొంతకాలం తర్వాత పెళ్లయ్యి 8 years అయినప్పటికీ ఇంకా పిల్లలు కలగకపోవడంతో చాలా మంది డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సుప్రియ కన్సీవ్ అయ్యింది. దీంతో తన హస్బెండ్ ఇంకా రిలేటివ్స్ పెళ్లైన 8 years తర్వాత తను కన్సీవ్ అవ్వడం వల్ల వాళ్ళ ఆనందాలకి బౌండరీసే లేవు. సుప్రియ భర్త ఆమెకి కావలసినవన్నీ కొనిస్తూ జాగ్రత్తగా చూసుకునేవాడు అండ్ తనని జాబ్ కి పంపించడం కూడా మానేపిచ్చి ఇంట్లోనే ఉంచాడు. ఆమెకు తోడుగా ఊరు నుండి వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. 2022 June 1st ఉమేష్ వర్మ వాళ్ళ మదర్ ని తీసుకొని మనీ విత్డ్రా చేయడం కోసం బ్యాంకుకు వెళ్ళాడు. పని అయిపోయాక ఇంటికి రిటర్న్ వచ్చి చూస్తే సుప్రియ ఇస్ ఫౌండ్ డెడ్. రక్తపు మడుగుల్లో పడి ఉంది అండ్ బెడ్రూమ్ లో లాకర్ కూడా పగిలిపోయి ఉంది అండ్ అందులో 50,000 క్యాష్, కొంత జ్యువెలరీ మిస్సింగ్. దీంతో ఇమ్మీడియట్ గా ఉమేష్ పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు అండ్ పోలీసులు వెంటనే క్రైమ్ స్పాట్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక గర్భిణి, పైగా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ని ఇలా చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ఇంకా మహిళా సంఘాలు ఆందోళనకి దిగాయి. అండ్ పోలీసులు మొదట సుప్రియ భర్త అయిన ఉమేష్ ని అనుమానించి కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ కూడా చేశారు. ఆ ఏరియా సీసీ కెమెరాస్ చెక్ చేస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తి బ్యాక్ యార్డ్ నుండి సుప్రియ ఇంటికి వెళ్లడం నోటీస్ చేశారు. ఆ పర్సన్ ఫేస్ కరెక్ట్ గా కనిపించలేదు కానీ అతను వేసుకున్న టీషర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ టీషర్ట్ పిక్చర్స్ తో ఫస్ట్ లోకల్ షాప్ లో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సైట్స్ ని కూడా విచారించారు. ఆ ఏరియా నుండి ఎవరైనా సేమ్ ఇదే టీషర్ట్ ఆర్డర్ చేశారా అని. 1 week తర్వాత ఫ్లిప్కార్ట్ టీం ఒక అప్డేట్ తో వచ్చింది. అయోధ్యలోని శ్రీరాంపూర్ అనే కాలనీకి చెందిన ఒక వ్యక్తి సేమ్ ఇదే టీషర్ట్ ఆర్డర్ చేశారు అని అండ్ విత్ నెంబర్ అండ్ అడ్రస్ వాళ్ళకి అప్డేట్ ఇచ్చారు. దీంతో నేరుగా పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చెక్ చేస్తే ఆ పర్సన్ ఒక 17 years old వరుణ్ గా గుర్తించారు. ఎంక్వైరీ చేయడం కోసం వరుణ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. వరుణ్ ఆన్సర్ చేసేటప్పుడు తడబడడంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బేసిక్ గా సుప్రియ మ్యాథ్స్ టీచర్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న పిల్లలు ట్యూషన్ కోసం సుప్రియ దగ్గరికి వచ్చేవాళ్ళు. అదే ఏరియాలో ఒక 15 years old వరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు అండ్ హీ స్టడీ 10th standard. మ్యాథ్స్ లో వీక్ అవ్వడం వల్ల ఎలాగైనా 10th లో మ్యాథ్స్ పాస్ అవ్వాలని సుప్రియ దగ్గరికి ట్యూషన్ కోసం వచ్చాడు. అండ్ అతను రిచ్ ఫ్యామిలీకి చెందినవాడు కాబట్టి ఎక్కువ ఫీజు తీసుకోవచ్చని సుప్రియ ట్యూషన్ కి ఒప్పుకుంది. కొన్ని నెలల తర్వాత చూడ్డానికి బాగుండే వరుణ్ పై సుప్రియ కన్ను పడింది. ఉదయాన్నే పిల్లలకి ట్యూషన్ చెప్పి వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని టైంలో వరుణ్ ని ట్యూషన్ పేరు పైన పిలిచేది. అతనితో పరిచయాన్ని పెంచుకుంది. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారింది అండ్ ఫైనల్లీ వరుణ్ ఈజ్ ఇన్ సుప్రియాస్ ట్రాప్ అండ్ వాళ్ళు ఫిజికల్ కూడా అయ్యారు. ఇలా రోజు వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళగానే వరుణ్ కి కాల్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఇక
ఊరు నుండి వాళ్ళ అత్తయ్య లేదా రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వస్తే ట్యూషన్ వంకతో డైరెక్ట్ వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేది. వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 దాకా ఉండేది. సో ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక పట్టించుకునేవాడు కాదు. వరుణ్ 10th అయిపోయాక ఇంటర్లో జాయిన్ అయ్యాక కూడా సుప్రియ వరుణ్ కి కాల్ చేసి ట్యూషన్ కి రమ్మని చెప్పేది. ఇది ఇలా ఉండగా వరుణ్ కేమో తన క్లాస్మేట్ అయిన స్నేహతో పరిచయం ఏర్పడింది అండ్ హీస్ ఇన్ లవ్ విత్ హర్. కానీ ఇక్కడ సుప్రియ మాత్రం షీఈ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ వరుణ్ అండ్ తనని వదులుకోవడానికి మాత్రం రెడీ కాలేదు. వరుణ్ ట్యూషన్ కి వచ్చినప్పుడు ఎప్పుడూ ఫోన్ లో చాట్ చేస్తుండడాన్ని సుప్రియ నోటీస్ చేసింది. వరుణ్ ఫోన్ చెక్ చేస్తే వరుణ్ ఇంకా స్నేహ విషయం తెలిసింది. దీంతో వరుణ్ తో గొడవ పడి తను కన్సీవ్ అవ్వడానికి రీజన్ వరుణే అని చెప్పింది. ఇది విని వరుణ్ షాక్ అయ్యాడు. అప్పటి నుండి వరుణ్ సుప్రియని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ స్నేహతో క్లోజ్ అయ్యి బిజీ అయిపోయాడు. 10 రోజులైనా వరుణ్ ట్యూషన్ కి రాకపోయేసరికి సుప్రియ వరుణ్ కి కాల్ చేసి వెంటనే స్నేహని వదిలేయాలని అండ్ తను ఎప్పుడు కాల్ చేసినా అప్పుడు ఇంటికి వచ్చి తన ఇష్టాలని తీర్చాలని, లేదంటే తనకి తెలియకుండా ట్యూషన్ కి వచ్చినప్పుడు కూల్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి తను అన్కాన్షియస్ అయ్యాక సెక్షువల్ అసాల్ట్ చేశాడని విచ్ రిజల్టెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటావని బెదిరించడం స్టార్ట్ చేసింది. దాంతో భయపడిన వరుణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు అండ్ వరుణ్ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందినవాడు కాబట్టి అతని దగ్గర నుంచి కాస్ట్లీ శారీస్, జ్యువెలరీ అండ్ అవసరం ఉన్నప్పుడల్లా మనీ కూడా తీసుకునేది. అలా అప్పటి నుండి సుప్రియకి భయపడిన వరుణ్ స్నేహతో మాట్లాడడం మానేసి ఇంట్లో తరచుగా డబ్బులు అడగడం అండ్ బయట దొంగతనాలు చేస్తూ తను అడిగినవన్నీ తీరుస్తుండేవాడు. అలా రోజు రోజుకి సుప్రియ టార్చర్ ఎక్కువయ్యేసరికి అది భరించలేక చివరికి తనని హతమార్చాలని అనుకున్నాడు. అప్పుడే తనకు నచ్చినట్లు బతకచ్చని, లేదంటే లైఫ్ లాంగ్ సుప్రియ తనని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుందని డిసైడ్ అయి తన దగ్గర కత్తి కూడా పెట్టుకున్నాడు. ఒక రైట్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు సుప్రియనే కాల్ చేసి అర్జెంట్ గా ఇంటికి రమ్మని పిలిచింది అండ్ వెంటనే వరుణ్ సుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుప్రియ మళ్ళీ బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసింది. దీంతో వరుణ్ ఇదంతా నా వల్ల కాదు అని చెప్పి ఈ రిలేషన్షిప్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అండ్ నేను నా లైఫ్ పైన ఫోకస్ చేస్తా అని చెప్పాడు. దీనికి సుప్రియ ఒప్పుకోలేదు. వాళ్ళ మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అది గొడవలాగా మారింది అండ్ సుప్రియ తన చేతికి దొరికిన వాటితో దాడి చేయడం మొదలుపెట్టింది. దాంతో సహనం కోల్పోయిన వరుణ్ తన దగ్గరున్న కత్తితో తనని పొడి చేశాడు అండ్ దొరికిపోకుండా ఉండడం కోసం తన ఫోన్ నుంచి మెసేజెస్ ని, చాట్ ని, కాల్స్ డేటాని డిలీట్ చేశాడు. సుప్రియ బెడ్రూమ్ లోకి వెళ్లి లాకర్ పలగొట్టి 50,000 క్యాష్, ఇంకొంత జ్యువెలరీ తీసుకున్నాడు. సో దట్ దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళే ఇదంతా చేశారని పోర్ట్రే అవుతుందని. 17 years వరుణ్ ని జ్యువెనల్ జస్టిస్ కోర్టులో హాజరుపరిచారు అండ్ తను చేసిన నేరం రుజువవ్వడంతో తనని బాల ఖైదీగా జైలుకు పంపించారు. ఎక్కడైనా స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ కరెక్ట్ చేస్తుంది, కానీ టీచరే తప్పు చేస్తే